సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాత్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మన యొక్క ధనుర్మాస ఉత్సవంలో 18వ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అమ్మ నీలాదేవిని మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఎంతో విశేషంగా అక్కడ నిన్నటి రోజు ఆ బలదేవుడు చెప్పినాడు. ఈ విధంగా ఆ నీలాదేవి యొక్క భవనములో స్వామి శయనించి ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయమని చెప్పగా ఈ నీలాదేవి యొక్క భవనం ముందుకు చేరుకున్నారు మన ఆండాల్ తల్లి. ఇలా మరి ఆ యొక్క నీలాదేవిని యొక్క ఏ విధంగా మేల్కొల్పుతుందో ఈ యొక్క పాశురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుని వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాల్ తిరువడిகளே శరణం. உந்து மதகளித்த நோடாத தோள்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தும் கமழும் குழலி கடை திருவாய் வந்து எங்கும் கோழி எனைத் தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கூயிலினங்கன் கூவினகான் பந்தார் விரலி உண்மைத்து நன்பேர் பாட செந்தாமரை கையால் ஷீரார் வளையழைப்ப வந்து திருவாய் மகிழ்ந்து ஏலோரெம்பாவாய். ఆండాల్ తిరువడిகளே శరణం. తల్లి మేలుకో. ఎవరిని మేలుకొల్పుతుంది? నందగోపాలన్ మరుమகளே నప్పిన్నాయ్. ఓ నప్పిన్న పిరాట్టి. ఎవరా నప్పిన పిరాట్టి? నందగోపాలన్ మరుమகளే, నందగోపుని యొక్క కోడలైన ఓ నప్పిన్న పిరాట్టి మేలుకో అని ప్రార్థన చేస్తుందటమ్మ. ఎవరికైనా సరే తమ యొక్క వంశాన్ని యొక్క కీర్తి ప్రతిష్టల చేత వారిని ఉచ్చరించే ప్రయత్నం చేస్తారో అప్పుడు ఇంకా చాలా సంతోషం వేస్తుందట. ఏ విధంగా అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా తనను తానుగా శ్రీరాముడు అనేటువంటి ఉద్దేశంగా కాకుండా దశరథ మహారాజు యొక్క పుత్రుడు అనేటువంటి దాంట్లో సంబోధిస్తే చాలా సంతోషిస్తాడట స్వామి. అలాగే మరి నందగోపుని యొక్క కోడలా అని అమ్మ సంబోధిస్తుంది ఆ నీలాదేవిని. ఆ విధంగా ముందు మదகளித்தன் ఓడాద తోళ్ వళియన్ నందగోపాలన్ మరుమகளே నప్పినాయ్. ఓ నప్పిన పిరాట్టి, నందగోపుని యొక్క కోడల మేల్కాంచు. కందుం కముజం కుడలి కడై తిరువాయ్ వందు ఎంగుం కోడి ఎనైత్తనగాన్. మరి మేల్కోవడానికి కొన్ని ఆ యొక్క ఏ విధంగా తెల్లవారింది అనడానికి సూచనలు కూడా చేస్తుందట. ఏ విధంగా మరి తెల్లవారడానికి సూచనలు చేస్తుంది. ఆ యొక్క తెల్లవారింది, కోళ్ళన్నీ కూడా మేల్కాంచినాయి. కోళ్ళు జ్ఞానులకు ఉదాహరణగా తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే కోడి మేల్కొని కూస్తుందో అప్పుడు తెల్లవారింది అనడానికి చెప్తుంది. కోడి ఎనైతగా కోళ్ళన్నీ కూడా కూస్తున్నాయి తల్లి. ఏదో ఎక్కడో ఒక దగ్గర ఒక కోడి కూయగానే కోడి లేచి తెల్లవారిందని కాదు తల్లి. అంతటా కూడా కోళ్ళు కూస్తూ తమ మేతకంతా కూడా మేత మేయడానికి తిరుగుతూ ఉన్నాయి. కోడి ఎనెత్తగాన్. మరి ఆ తర్వాత కోళ్ళంతా కూడా తిరుగుతూ కూస్తూ ఉన్నాయి కాబట్టి తెల్లవారింది. అంతేకాకుండా మాధవి పందల్ మేల్ పల్గాల్ కూలినంగన్ కూయినగాన్. మాధవీలత అనేటువంటి ఆ యొక్క చెట్టు మీద కూడా కూర్చుని ఉన్నాయి. కోయిలలు కూడా కూర్చుని ఉన్నాయి, కూస్తూ ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. ఎందుకు? ఇంకా
నీవు లేచి వాటికి ఆ యొక్క మొత్తం కూతను కూడా నేర్పించవలసి ఉంటుంది అంటూ నీ కోసమని ఏ విధంగానైతే పిల్లలు ఇంకా అధ్యాపకులు రాకుండా ఉంటే ఏ విధంగా అల్లరి చేస్తుంటారో ఆ విధంగా అల్లరి చేస్తూ ఉన్నాయి ఆ కోయిలలు కూడా నీకోసం వేచి ఉన్నాయి తల్లి, అవి కూడా లేచి ఉన్నాయి. కాబట్టి 16 విలడు ఉన్ మైత్తునన్ పేర్పాడ ఏం చేయాలి? 16 விலடு உன் மைத்துனன் பேர்ப்பாட చందామరై కయ్యాల్ శిరారు వళయొడ్ప వంద తిరువాయి మహెందు ఏలోరెంబావాయ్. ఆ స్వామి యొక్క నామాల గుణాల కీర్తనని కూడా చేయడానికి మేల్కాంచాలి. మరి ఇంకా క్షణబాటు కూడా స్వామిని నీవు ఇంకా వదలకుండా ఉన్నావే. మేము ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము, తెల్లవారుజాముగా ఇంత శ్రమకంతా కూడా ఓర్చుకుని ఇక్కడికి వచ్చాము. మరి నీవు ఆ స్వామిని మాకు దయచేసి దర్శనమిప్పించేట్టుగా మేల్కాంచు, లేచి మా యొక్క ఆ స్వామి విరహాన్ని, స్వామి యొక్క దర్శనాన్ని మాకు కల్పించు అని అమ్మ యొక్క ప్రార్థన, అమ్మ కోసము ప్రార్థన చేస్తున్నారు ఈరోజు ఆ నీలాదేవి యొక్క ప్రార్థన. అలాగా అమ్మను మేల్కొల్పే ప్రయత్నం ఈరోజు చేసింది. ఇంకా అమ్మ కనికరించినట్టు లేదు, ఇంకా అమ్మ పూర్తిగా మేల్కొంచినట్టు కూడా కనపడట్లేదు. ఆ విధంగా ఏ విధంగా అమ్మని ఇంకా మేల్కొల్పుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము క్రమంగా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉందాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉందాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.